నామమున వందనాలు. అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందరు బాగున్నారా? బాగున్నట్టు ఏం స్వరం వినిపించలేదు. ప్రైజ్ ద లార్డ్. మరలా మమ్మల్ని నీ మందిరానికి మీరు నడిపించారు ప్రభా. గత వారంలో ప్రభా అనేక మంది మీ భక్తులు, మరి చాలామంది మీ దాసులు మీ దగ్గరికి వచ్చేసారు నాయనా. మరి ఎంతోమంది ప్రభా మరి నశించిపోయారు, చాలామంది భూమిలోకి వెళ్ళిపోయారు. మేము మంచివాళ్ళమని, శ్రేష్ఠులమని కానీ మమ్మల్ని మీరు సజీవుల లెక్కలో ఉంచలేదు కానీ ప్రభా, కేవలం నీ కృపను బట్టి మరొక ఆదివారాన్ని మా జీవితంలో మీరు దయచేసినందుకు నీ వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయనా. మరి ఈ వారము నీ మందిరానికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చాలామంది మా ప్రియులు ప్రభా అవకాశం ఉన్నా ఈ మందిరానికి రాలేక ఆయా విషయాల్లో, ఆయా కార్యాల్లో ఉండిపోయారు. అయితే మీరు మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీ కృపను మా వరకు విస్తరింపజేసి నీ వాక్యం వినడానికి, మీ పరిశుద్ధ బలలో పాలు పొందడానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు నీ మాటలు మాకు దయచేసి ఆయన మీరు దయచేయండి, మీ కృపను దయచేయండి. మీ మాటలు వినడానికి ఆయన మీ కృప దయచేయండి. మీ మాటలకు లోబడ్డానికి మాకు సహాయం చేయండి. మీ మాటలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ మాటలు మమ్మల్ని ఆదరించేవి కానీ, మమ్మల్ని బలపరిచేవి కానీ, మమ్మల్ని నా ప్రభా మరి క్రమపరిచేవి కానీ, మమ్మల్ని ఆదరించేవిగా ఉండడానికి సహాయం చేయమని, ప్రతి విధమైన సైతాన్ యొక్క అంధకార క్రియలు నా ప్రభా సంగతులు విషయాలని బంధిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి మరొకసారి మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనం ఈరోజు కొన్ని దేవుని మాటలు వినక ముందు స్లైడ్ ఒకసారి గమనించండి. స్లైడ్లో కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏం గుర్తులు అవి అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు చెప్పాలి. ఏం గుర్తులు అవన్నీ? మనం డ్రైవింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులు మనకు చూపిస్తుంటారు. మొదటి గుర్తు ఏంటది? రౌండ్గా చేసి ఇంటి మార్కు కొట్టాడు. రౌండ్గా చేసి ఇంటి మార్కు కొట్టాడు. గమనించుకుని వాళ్ళ ఆ డ్రాయింగ్ ఏంటది? రెండవ గుర్తు ఏంటది? స్పీడ్. స్పీడ్. మూడవ గుర్తు కారు గుర్తుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు చేయి పట్టుకొని నడుస్తున్నారు. అదేంటది? ఇక్కడ ఇద్దరు పిల్లలు చేయి పట్టుకొని నడుస్తున్నారు చూడండి. నో పార్కింగ్ జోన్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు కొత్త రూల్ ఒకటి వచ్చింది మొన్న ఫస్ట్ నుంచి, జాగ్రత్తగా వినాలి. పిల్లలు కనుక 18 years రాకముందు బండి నడిపితే ఏం చేస్తారు తెలుసా? బండి ఓనర్ని జైలు వేస్తారు. పిల్లోడికి 25,000 రూపాయలు జరిమానా విధిస్తారు. జాగ్రత్తగా ఉండండి. అంటే ఈరోజు మనం ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు, జాగ్రత్తగా ఉండవలసిన విషయం సొసైటీలో. జాగ్రత్తగా ఉండండి ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం. దేనికోసం జాగ్రత్తగా ఉండాలి? మీకు బాగా అర్థం కావడానికి నేను ఒక విషయం చెప్తాను. అదేంటది, కరోనా వచ్చింది. వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏమేమి జాగ్రత్తలు చెప్పారు మనకి? మాస్క్ పెట్టుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాటకు చేతులు కడుక్కోవాలి కదా, శానిటైజర్ మాటకు చూసుకోవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఇళ్ళలో నుంచి బయటికి రాకూడదు. ఆ రూల్ మాత్రం నాకు బాగా నచ్చిందబ్బా. చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండిపోయినాం ఆన్లైన్ కదా. ఓకే, ఈరోజు కొన్ని దేవుని మాటలు, దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. మనమే ఇంట్లో ఆ జాగ్రత్తలు ఏదో చూద్దాం. జాగ్రత్తగా ఉండండి. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి.
జాగ్రత్తగా ఉండండి మీరు. ఆత్మీయ విషయాల్లో లేకపోతే ఈ లోకరీతిగా ఎందుకు జాగ్రత్తగా ఉంటామంటే యేసు ప్రభు ఏమవుతాడు? యేసు ప్రభు రాబోతున్నాడా? వస్తాడా? యేసు ప్రభు ఇప్పుడే ఈ ప్రసంగం అయ్యే లోపలే రావచ్చు. యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మనం జాగ్రత్తగా ఉండవలసిన మొదటి విషయం చెప్తున్నాడు అక్కడ. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలమ్మా. ఏమన్నాడు? నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. ప్రవర్తన అంటే వాట్ ఈస్ ప్రవర్తన? ప్రవర్తన అంటే ఏంటి? గత వారము మందిరము, ఈ వారం మందిరానికి మరలా వచ్చే వరకు నీ ప్రవర్తన ఎలా ఉండింది, ఎలా ఉంది అంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తించావు, ఏ విధంగా వ్యవహరించావు. గత వారం కావచ్చు, లేకపోతే 4 వారాల క్రితం కావచ్చు, 3 వారాల క్రితం కావచ్చు. ఏమో నువ్వు ఎప్పుడైతే చర్చికి వచ్చావో ఆ వారం నాకు గుర్తులేదు, కానీ నీకు గుర్తుకుంది కదా ఎప్పుడు వచ్చారో. ఆ రోజు చర్చి నుండి నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఈరోజు మళ్ళా దేవుని మందిరానికి వచ్చేంత వరకు 15 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, నెల కూడా కావచ్చు. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఏమన్నాడు నీ ప్రవర్తన గురించి? ఏమన్నాడమ్మా? మళ్ళీ చదువు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏమేం చేసామో మనం పోయిన వారం నుంచి దేవుని మందిరానికి వెళ్ళినప్పటి నుంచి ఒకసారి ఆలోచన చేయి. పోయిన మంది కూడా వచ్చావు, బల్ల తీసుకున్నావు, చందా చేసావు, హాయ్ బాయ్ అన్నావు, వెళ్ళిపోయావు. ముఖ్యంగా ఆదివారపు విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. మిగతా వాళ్ళ గురించి కూడా, అందరి గురించి. ఏ విధంగా ఉంది నీ ప్రవర్తన, నీ మాటలు కానీ, నీ చూపులు, నీ పద్ధతులు, నీ విలువలు, దేనికి విలువ ఇచ్చావు? జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా చూసుకో. గత వారం నుంచి ఈ రోజు వరకు బైబిల్ చదివావా? లేకపోతే ఈరోజు దుమ్ము దులిపి తీసుకొచ్చావా? గత వారం నుంచి ఈ రోజు వరకు ప్రార్థన చేసుకున్నావా? ఎన్నిసార్లు బూతు మాటలు తిట్టావు అందరినీ? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడావు? దేవునికి ఒక మాట చెప్పావు గత వారం, అయితే 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం ఏదో చెప్పావు. వాక్యం విన్నప్పుడు, దేవా నేను చేయను, తప్పైపోయింది, కాలు మొక్తా పాంచన అయిపోయింది, జో హోగయా లడాయి మాఫ్ కర్ దేంగే అన్నావు. సరే అని దేవుడు కూడా క్షమించాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేశావు? ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? నువ్వు చెప్పిన విషయానికి గత వారం నుంచి, లేకపోతే నువ్వు మందిరానికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్నావా? నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు ఆయన. ఈ బిహేవియర్, నువ్వు ప్రవర్తించిన విధానం. ప్రవర్తన అంటే నువ్వు ప్రవర్తించిన విధానం, నీ మాటలు, నీ చూపులు, నీ క్రియలు, నీ విలువలు, ప్రయారిటీస్ అంటారు, విలువలు ఏ విధంగా ఉంది జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు దేవుడు. 139వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 139వ కీర్తన తీయండి ఒకసారి. 139వ కీర్తన మొదటి వచనం చదువుదాం.
139వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆ, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని నీవు ఉన్నావు. నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. పరిశోధించడం అంటే నీవు నన్ను మొత్తం స్కాన్ చేసావు. నువ్వు నన్ను మొత్తం స్కాన్ చేసావు దేవా. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. లాస్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు ఎక్కడెక్కడ కూర్చున్నావు నువ్వు? ఎవరెవరితో కూర్చున్నావు? ఏమేమి తలంపులు వచ్చినాయి నీకు? లాస్ట్ అంటే మందిరాన్ని పోయిన వారం నువ్వు వదిలిపెట్టి వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, మళ్ళా మందిరంలో అడుగు పెట్టేంత వరకు నీ ప్రవర్తనలో ఎక్కడెక్కడ కూర్చున్నావు, ఎవరెవరితో కూర్చున్నావు, ఏమేమి మాట్లాడావు, ఏమేమి తలంపులు చేశావు, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు ఏమేమి మాటలు మాట్లాడావు, ఎవరెవరి గురించి మాట్లాడావు, ఏ సినిమా గురించి మాట్లాడావు, ఏ సీరియల్ గురించి మాట్లాడావు, లేకపోతే ఏ అక్క గురించి మాట్లాడావు, అన్న గురించి మాట్లాడావు. గాడ్ నోస్. దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మళ్ళా దేవుని సన్నిధిలో కనిపించడానికి నువ్వు ఎన్ని వాడుకున్నావు? నీ ప్రవర్తనను గురించి ఏమన్నాడు? జాగ్రత్త పడమన్నాడు, ఒకసారి చూసుకోమన్నాడు. తర్వాత చదువమ్మా, దాని నెక్స్ట్ వర్స్ చదువు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. కాబట్టి కదా ఈరోజు ఒకసారి ఆలోచన, ఇక్కడ కూర్చున్నావు కదా, నీ ప్రవర్తనలో ఏం మార్పులు వచ్చాయి? దేవునికి ఇష్టమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే దేవునికి బాధ కలిగించే ప్రవర్తన, దేవుని మళ్ళా దుఃఖపెట్టే ప్రవర్తన, దేవుడిని నువ్వు మళ్ళా సిలువ వేసే ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయి. దేవుడు ఎన్నో విషయాలు చెప్తాడు మనకి, ఎన్నో విషయాలు చెప్పాడు. పోయిన వారం ఏం చేసావు? పోనీ అంతకుముందు నువ్వు వచ్చిన రోజు చెప్పాడు అనుకో, ఏం చేసావు? కదా, ఒకసారి ఆలోచన చేయి నీ ప్రవర్తన గురించి. నీ విలువలు ఏంటి? వాట్ ఆర్ యువర్ వాల్యూస్? దేవుడు నీ విలువలు మార్చుకోమని చెప్పాడు. దేవుడు మార్చుకున్నావా? విలువలు తగ్గిపోయినాయా? మార్చుకున్నావా? మీ ప్రవర్తనను గురించి ఏమన్నాడు? జాగ్రత్తగా. మాట మరి ఆ మాట ఎందుకో నాకు మాటికి చదవండి ఒకసారి. అమ్మ 5వ అధ్యాయం మట్టి వచ్చి చదవండి. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అది జాగ్రత్తగా చూడు. నెంబర్ 1 మొదటి జాగ్రత్త బైబిల్ చెప్తున్నాడు దేవుడు. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటే అన్నీ వస్తాయి దాంట్లో, నేను చెప్పినవి అన్నీ వస్తాయి. అది మొదటి జాగ్రత్త. ఇప్పుడు పోయిన వారం కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక మనం సైన్ బోర్డు చూసాం కదా, దాని ప్రకారం గమనించామనుకోండి, పోలీస్ అతను పట్టుకొని లైసెన్స్ ఉందా అంటాడు, లేదంటావు. సరే లైసెన్స్ లేదా? ఈ మంచోడైతే ఏం చేస్తాడు, సరే బాబు నెక్స్ట్ టైం నాకు లైసెన్స్ లేకుండా నువ్వు కనిపించొద్దు అంటాడు. అనగానే ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? ఆయన కనిపించకుండా మళ్ళీ ఎవరన్నా నిలబడితే సందుల్లో తిరిగి వెళ్ళాలా?
మాన్సర్ చేయండి, ఏం చేయాలి? సైడ్ నుంచి వెళ్ళిపోవాలా? చెప్పండి బాబు. లైసెన్స్ తీసుకునేంత వరకు బండి ఏం చేయకూడదు? నడపకూడదు. నీకు అఫీషియల్గా కనీసం లర్నింగ్ లైసెన్స్ అన్నా తీసుకునేంత వరకు నువ్వు బండి నడపకూడదు. అంటే ఆ పోలీస్ అధికారి గారు చెప్పిన, ఆయన ఇచ్చిన అవకాశాన్ని నువ్వేం చేసినట్టు? వాడుకున్నట్టు. గుడ్. లేదు, మళ్ళీ నడుపుకుంటా పోయావనుకో నువ్వు ఏం చేస్తాడు ఆయన? ఈసారి మళ్ళీ దొరికావు, ఏం చేస్తాడు? ఫైన్ వేస్తాడు. ఒకవేళ ఇంకా దొరకవు, నడపవు అంటే ఏంటి? పోలీస్ అధికారి గారు చెప్పిన రూల్ని నువ్వు ఏం చేస్తున్నావు? నీ జీవితంలో అమలు చేస్తున్నావు. బాగా అర్థం చేసుకోండి, అమలు చేస్తున్నావు. అదేవిధంగా దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్న సంగతులు నీ ప్రవర్తన మార్చుకో అన్నాడు అనుకున్నాను. మారు మనసు పొందు దేవుడు చెప్పాడు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, దేవుడు కృపగలవాడు కాబట్టి మారు మనసు లేదనుకో, దేవుడే నీ దగ్గరికి ఆయన పిల్లల్ని పంపిస్తాడు. దేవుడే, అర్థమవుతుంది నేను చెప్పేది? నువ్వు చర్చికి రాలేదు, దేవుడు ఏం చేస్తాడు? నీ మీద దయగలవాడు కదా, ఏం చేస్తాడు? ఆయన పిల్లల్ని నీ దగ్గర పంపిస్తాడు. పో చెప్పి రాపో అంటాడు, ఆయనకి ప్రార్థన చేసి రాపో అని పంపిస్తాడు. నా దగ్గర మిమ్మల్ని పంపించాడు అనుకో, ఊరికనే నా దగ్గరికి వచ్చి టైంపాస్ చేసుకుని వెళ్తున్నాడు అనుకోరా? అట్లా అనుకుంటే నా అంత మూర్ఖుడు ఎవడు ఉంటాడు? దేవుడు నువ్వు మారు మనసు పొందు, ప్రభువుని నమ్ముకో, నేను నీ జీవితాన్ని మారుస్తాను, నేనే జీవం గల దేవుణ్ణి అని నీకు చెప్పడానికి మనుషులు పంపించినప్పుడు నువ్వు వాళ్ళ చెప్పిన మాటలు అంగీకరించి నీ ప్రవర్తన మార్చుకుంటే నీకు అది ఆశీర్వాదకరం. మార్చుకోకపోతే, అందుకే ఏం చెప్తున్నాడు? నీ దేవుని మందిరానికి వచ్చి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నెంబర్ 1. రెండో దానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16 నుంచి 18. ఆరాధనా విషయాలు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి బరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. అంటాడు దేవుణ్ణి ఆరాధించే విషయాల్లో, ఆరాధించే క్రమములో మీరు జాగ్రత్తగా ఉండండి అని ఏం చెప్తున్నాడు? మనిషి ప్రతిమ కానీ, జంతువుల ప్రతిమ కానీ, పక్షుల ప్రతిమ కానీ, మరి ఏ ప్రతిమ కానీ మీరు చేసుకొని ఆరాధించొద్దు అంటున్నాడు. రెండవ జాగ్రత్త, దేవుని ఆరాధించే విషయంలో రెండవ జాగ్రత్త. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు?
జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, జీవము లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? యేసు ప్రభువుని ఆరాధిస్తున్నావా, లేకపోతే విగ్రహాలను ఆరాధిస్తున్నావా? ఒకసారి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. చెప్పొద్దు దాన్ని. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి ఏం చేశాడు? ఆమెకి వార్త చెప్పాడు. ఆమెను ఏమని అడిగాడు? ఒకసారి గుర్తు చేసుకుని మర్చిపోయారా? అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. బావ దగ్గరికి వెళ్ళి 12 o'clock వెళ్ళాడు. వెళ్ళామని అడిగాడు, అమ్మా నాకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అన్నది. అంటే ఆమె ఏమన్నది? యూదుడు అయిన నీవు సమరయురాలు అయిన నన్ను ఏ విధంగా నువ్వు నీళ్లు అడుగుతున్నావు అని అడిగింది. అడిగినప్పుడు వాళ్ళకి ఆరాధన విషయం, మీరు మీకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అన్నారు. అంటే ప్రభు ఏమన్నాడు? దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అంటే ఆమె అట్లా ఆరాధించే కాలం వస్తుంది అన్నారు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? యేసు నీకు సంబంధం ఉందా? అసలు యేసు ఎవరండి? అసలు యేసు నీకు సంబంధం ఉందా? ఎందుకు యేసు దేవుడు? పోనీ యేసు నీకు దేవుడా? అసలు యేసు నీకు హృదయంలో స్థానం ఉందా? యేసు దగ్గరికి ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. దయచేసి చూడు, చాలా బాగుంటుంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 53వ వచనం. మంచి ఇంట్రెస్టింగ్ సంఘటన, బైబిల్లో బాగా నచ్చిన సంఘటన నాకు. 9వ అధ్యాయము 57. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంబడి వస్తున్నాయా అన్నాడు. ఆయన అడిగాడా? అడిగిండా? అంటారా అన్నాడా? అనలే. ఈయనే చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంబడి వస్తాను అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలుగుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందా లేదా? అస్సలు లేదు. మరి ఎందుకు రాశాడు దేవుడు ఆ మాట? యేసు ప్రభు దేని చూశాడు? వాడి హృదయం చూశాడు. నువ్వు వస్తా అన్నావు కానీ నీ హృదయంలో నాకు స్థానం లేదురా బాబు అన్నాడు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలదాల్చుటకు అయినను స్థలము లేదు అని చెప్పాడు. ఆరాధనకు సంబంధించి నువ్వు నీ హృదయంలో యేసు ప్రభువుకి స్థానం ఉందా? లేకపోతే ఆకాశ పక్షులు, చెడు ఆలోచనలు, నక్కలంటే అంత జిత్తులు మారే ఆలోచనలు, నష్టం చేసే ఆలోచనలు ఉన్నాయా? యేసు ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఉందా? లేకపోతే ఆకాశ పక్షులకి, నక్కలకి స్థానం ఉందా? నీ ఆరాధనకి సంబంధించి నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నువ్వు క్రైస్తవుడే, నేను కాదన్ను. నువ్వు క్రైస్తవుడివే, గుడికి వెళ్తావు, గుడికి వస్తావు. లేకపోతే ఈరోజే మొదటిసారి వచ్చావేమో, క్రైస్తవురాలువే, భక్తి ఉంది, క్రిస్మస్కి వెళ్ళావు, క్రిస్మస్కి హంగామా అంతా ఓకే. కానీ నీ హృదయంలో ఎవరున్నారు? ఆకాశ పక్షులు ఉన్నాయా? నక్కలు ఉన్నాయా? లేకపోతే యేసు ప్రభువు ఉన్నాడా? అక్కడ ఏం చెప్తున్నాడు? మనుషుల ప్రతిమనైనా, జంతువుల ప్రతిమనైనా, పక్షులనైనను, ఎగిరే వాటినైనను మీరు
చేసుకొనకూడదు. డోంట్ డూ దట్. 23వ అధ్యాయం చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానీయతగదు. అది నీ నోట నుండి రానీయతగదు. రానీయతగదు. క్రైస్తవుడే క్రైస్తవురాలేను నేను కాదన్ను, కానీ నీ హృదయంలో ఎవరికి స్థానం ఉంది? సైతానికి ఉందా, యేసు ప్రభువుకు ఉందా? సింపుల్గా చెప్పుకోవాలంటే నువ్వు నీ హృదయంలో పాపం ఉందా, యేసు ప్రభువు ఉన్నాడా? చాలా సింపుల్. యేసు ప్రభువుని కలిగి ఉన్నావా, లేదా ఈ లోక సంబంధమైన పాపాన్ని మోస్తున్నావా నీ హృదయంలో? ఆదివారం యేసు ప్రభు, ఆదివారం కూడా కాదు, ఆదివారం మధ్యాహ్నం దాకా, మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళా ఆదివారం బతుకుంటే మళ్ళీ తెచ్చుకొచ్చేదాకా ఎవరు? లోకం. మీ ఆరాధన క్రమము జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు విగ్రహము అనగా మనకి ఏం గుర్తొస్తుంది? విగ్రహం అనగానే నేను చాలాసార్లు చెప్తాను, మీకు ఎవరు గుర్తొస్తారు? మనకి అన్యులు గుర్తొస్తారు. విగ్రహము, అమ్మో వాళ్ళు ఇంత పొడుగు చేస్తున్నాడు, మొన్న 70 అడుగులు విగ్రహం చేశారు, లేకపోతే ఎంతో పెద్దది చేశారు. ఓకే, అయితే మన హృదయాల్లో ఉన్నాయా లేవా విగ్రహాలు? విశ్వాసాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏ విగ్రహం అంటే ఏంటి? దేవుడి కంటే అది విగ్రహం. పోయిన వారం కనిపించావు దేవుని మందిరంలో, మధ్యలో కనిపించావా? కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు చెప్పాలి మీరు. ఎందుకే కనిపించలేదు మీరు? అంటే నీ హృదయంలో దేవుడికి విలువ ఆదివారం రోజే ఉంది. మిగతా రోజుల్లో మాట్లాడాలి మీరు. మిగతా రోజుల్లో ఏముంది? మిగతా రోజుల్లో ఏముంది? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6-14. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సంగతి? అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి అనేది ఒక స్టేట్మెంట్. మీరు టికెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు, అదొక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అర్థం కావడానికి మనకి రకరకాల విషయాలు చెప్తాడు. ఇక్కడ కూడా అంతే. ఏమన్నాడు? మీరు అవిశ్వాసంతో విజోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అంటే ఏమున్నాయి మన హృదయాల్లో? ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి. ఏమేమి విగ్రహాలు ఉన్నాయి? ఆత్మీయ విగ్రహాలు చాలా ఉన్నాయి మన దగ్గర. చాలామంది రిక్వెస్ట్ పంపుతారు, మాకు ఇది బాగాలేదు చేయండి, ఈ ప్రార్థన చేయండి, జాబ్ లేదు ప్రార్థన చేయండి, పిల్లలు లేరు ప్రార్థన చేయండి, ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయండి. ఇంకేం పంపుతారు? ఉద్యోగాలు కావాలి ప్రార్థన చేయండి, పెళ్ళిళ్ళు కావాలి ప్రార్థన చేయండి. ఇంకేం పంపుతారు మీరు? ఇంకేం చెప్తారు? మా ఆయనకి ఒళ్ళన్నీ నొప్పులండి ప్రార్థన చేయండి. పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండాలి, పిల్లలు బాగా పరీక్షల్లో పాస్ అవ్వాలి, పిల్లలకి మంచి ఆరోగ్యం ఉండాలి, ప్రార్థన చేయండి. చెప్పడం తప్ప నేను అంట్లో చేద్దాం. అయితే మాకు పిల్లలు కావాలి, ఈ మధ్య కొత్త మాకు అబ్బాయే పుట్టాలి, లేకపోతే మాకు అమ్మాయే పుట్టాలి.
నేను అప్పుడప్పుడు అనుకుంటారు పుట్టేవాళ్ళు నాలా అదొకటే ఎవరిని అడుగుతారేమో అని చూస్తున్నా. అది ఎవరు అడగట్లేదు నాతో. నాలాగా తెల్లగా పుట్టాలి. సో ఇవన్నీ మన కోరికలు. నేను తప్పు చెప్పట్లే, అవి మన కోరికలు. అయితే ఈ కోరికలు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు ఎట్లా స్పందిస్తాడంటే నువ్వు అడుగుతున్నావు, కానీ నీ హృదయంలో ఏముంది? నేను మీకు సింపుల్ పరీక్ష చెప్తా. ఇప్పుడు నా హృదయంలో విగ్రహం ఉందా, యేసు ప్రభు ఉన్నాడా ఎట్లా తెలుసు? ఓకే, నేను దట్ మన ప్రయారిటీస్ అంటే మన విలువల్ని బట్టి తెలుసు. ఇంకా యేసు ప్రభువుకి నిజంగా యేసు ప్రభు నీ దగ్గర ఉంటే, నీ హృదయంలో ఉంటే, విగ్రహాలు ఏమి లేకపోతే నువ్వు యేసు ప్రభువు కోసమే వస్తావు, యేసు ప్రభువుకి విలువిస్తావు. నీకేమన్నా ఉండదు, నీ హెల్త్ ఎట్లాగా ఉండని అండి. నువ్వు నడవలేకపోయినా, లేకపోతే నీకు టైం లేకపోయినా, లేకపోతే నీ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నా, నువ్వు అసలు ఏం చేస్తావు? నువ్వు దేవుడు విలువిస్తావు. దాన్ని బట్టి తెలుస్తుంది నీ హృదయంలో ఎవరున్నారు. అందుకే ఏమంటున్నాడు, విగ్రహాల విషయం జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక సంగతి తెలుసా? మన ఆయన అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్ ఒక చర్చికి వెళ్తాడు. ట్రంప్ 10 గంటలకు చర్చి. ఆయన మామూలుగా పెద్ద కారు వేసుకొని, ఆయన సొంత కారు, సెక్యూరిటీ లేకుండా ఆయన ఫ్యామిలీని తీసుకొని ఆయన 9:40 9:35 9:40 చర్చిలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మోకరించి ఆయన వెళ్ళగానే, ఇప్పుడు మామూలుగా ఆయన వెళ్ళగానే ఏం చేస్తారు? అదే ప్రెసిడెంట్ మన చర్చికి వచ్చాడంటే ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎవరు రియాక్ట్ అవ్వరు. అక్కడ ప్రార్థన చేసుకొని ఆయనే వెళ్ళి పాస్టర్ గారిని కలిసి విషెస్ చెప్పొచ్చి ఆయన స్థానంలో ఆయన కూర్చుంటాడు. ఆయనకంటే నువ్వు బిజీయా? అంటే నీ హృదయంలో ఎవరున్నారు? ట్రంప్ హృదయంలో ఎవరున్నారు? ఎవరికి విలువ ఉంది? బిల్ గేట్స్ ఎవరైనా మైక్రోసాఫ్ట్ మాజీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రెసిడెంట్ అని. ఆయన కూడా అంతే. నేను చూశాను ఎవరు చెప్తున్నా ఆయన లైఫ్. వాళ్ళకంటే బిజీనా నువ్వు? అంతెందుకండి, మన ప్రధానమంత్రి గారు, గౌరవనీయ మోదీ గారండి, ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకు ఆయన దేనికి విలువిచ్చాడు? మొన్న ప్రయాగరాజ్కి వెళ్ళి ఏం చేశాడు? రామ మందిరం ఓపెన్ అయినప్పుడు ఆయన దగ్గరుండి జీవం లేని వాళ్ళని ఆరాధించటానికి ప్రజలు తాపత్రయపడుతున్నప్పుడు, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నువ్వు కొనబడి, యేసు ప్రభు నీకు కృప చూపి, నేను దయ చూపి, నీకు ఒక నిత్య జీవాన్ని ఇచ్చి పరలోక రాజ్యపు వారసురాలుగా మార్చినందుకు కనీసము ఆయనకి నీ హృదయంలో ఒక స్థానం అనేది, ఒక విలువ అనేది లేకుండా బతుకుతున్నావు. నీకు అవసరం ఉంటే వస్తావు, అవసరం లేకపోతే. మన దృష్టిలో మనం తప్ప మిగతా వాళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్స్. నీ ఆరాధన విషయంలో జాగ్రత్తగా ఉండి, ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరికి విలువిస్తున్నావు. నేను మీకు కోపం రావాలని, కోపం వస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే, మనకన్నా మన ఇంటి ముందున్న కుక్కనయమండి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? నీవు ఆరాధన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండు. నా స్థానంలో నీ ఉద్యోగము, నీ కుటుంబము, నీ డబ్బులు, నీ అప్పులు, నీ మొన్న ఎవరో మాట్లాడుతున్నారు నాతో,
వాళ్ళ ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉంటారంట. ఎవరు పాస్టర్ గారు చెప్తున్నారు, పాలకొల్లు పాస్టర్ గారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు డ్రైవర్గా పనిచేస్తాడు, ఎవరు ఆ ఓనర్. అయితే ఆయన ఏం చేశాడు, ఈ అబ్బాయి నాకు తెలుసు, ఎందుకంటే దాదాపు 30-35 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టున్నాను నేను అక్కడికి. పాలకొల్లు వెళ్ళినప్పుడు ప్రభుని నమ్ముకున్నాడు యవనస్తుడు, రాజయ్య ఆ పిల్లోడి పేరు. డ్రైవింగ్ నేర్చుకున్నాడు, ఈయన దగ్గర స్థిరపడ్డాడు. ఈ నెలకి 40,000 45,000 ఇస్తాడు ఆయనకి. ఈయన వెళ్ళి వస్తుంటాడు అమెరికాకి, ఆయన భార్య అప్పుడప్పుడు వస్తుంటుంది. ఒకరోజు సండే వచ్చింది. సండే వస్తే వాళ్ళ యజమాని అన్నాడంట, అరే రాజయ్య మనం పక్కూరికి వెళ్ళి వద్దాం, పక్కన కొబ్బరి తోట అమ్ముతున్నారంట, వండుకొని వద్దాం మనం అన్నాడు. అంటే రాజయ్యకి ఏం చెప్పాలో తెలియలేదు. నేను ఏంట్రా నానుస్తున్నావు అని అంట రాజయ్య. రాజయ్య అన్నాడంట, అయితే మనం సాయంత్రం వెళ్దామా అని అంట. ఈయన కోపం వచ్చేసింది. పొద్దున్నే వెళ్ళి బేరం ఆడుకోవాలి కానీ సాయంత్రం పూట వెళ్తే ఏం మిగులుతాయి అక్కడ? రాజయ్య గారు ఆయన చెప్పాడంట, అయ్యగారు పొద్దునైతే నేను రాను. ఇదేంట్రా, ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు, నాకెప్పుడు ఎదురు చెప్పలేదు, ఈరోజు ఎందుకు రానంటున్నావు నువ్వు? నా జీవితాన్ని మార్చిన దేవుని దగ్గరికి నేను ముందెళ్ళి ఆరాధన చేయాలి, ఆ తర్వాతే నేను మిగతా పనులు చేస్తా. వచ్చినాక వెళ్ళరా చర్చికన్నా అంట. వద్దొద్దు, అప్పటికి అయిపోద్ది, ఇప్పుడే వెళ్తా నేను. యూనో ఆయన వెంటనే వీడిని తీసేసి ఇంకోని పెట్టుకున్నాడు. కానీ రాజు ఎప్పుడు బాధపడలే. వాడేం చేశాడు, 2 రోజులు నడిపి ఆ పెద్ద ఇది అదేంటది, స్కార్పియో కాదు, అది కొత్తగా వచ్చింది, తారా ఏదో ఒకటి, తారా ఆటోమేటిక్ కార్ వచ్చింది ఒకటి, కాదు ఏదో వచ్చింది ఒకటి, 1.5 కోటి ఆ కారు. అది తీసుకెళ్ళి సరిగ్గా దాన్ని పంట కాలువలు దింపాడంట. నువ్వు దేనికి విలువిస్తున్నావు? దేనికి విలువిస్తున్నావు? నువ్వు ఆదివారం మాత్రమే వస్తున్నావు అంటే అసలు దేవుడి దగ్గర ఏమి అడిగే హక్కే లేదు నీకు. యు లాస్ ద రైట్ టు ఆస్క్ గాడ్. మేము పని చేయట్లేదా? నువ్వు ఒక్కవే చేస్తున్నావా పని? నేను చేయట్లేదా? మార్క్స్ వార్త 4:24 మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతలతో కొలుతురో, మీరు ఎట్టి కొలతలతో కొలుతురు, మీకును అట్టి కొలతలతోనే కొలవబడును. మీకును అట్టి కొలతలతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాడు. ఏం చెప్పాడు? మళ్ళీ చదువు. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతలతో కొలుతురు. చాలు. మీరు ఏమి వినుతున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని వాక్యం విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. ఏం వింటున్నావు నువ్వు? ప్రభువు చెప్పాడు, ఆ కింద అంటాడు, ఆ పైన అంటాడు, పైన కింద, చెవులు గలవాడు వినుగాక. వినుటకు చెవులవనికైనను నుండిని ఎడల. ఎంత మాట అన్నాడండి. వినుటకు చెవులు ఎవనికైనాను ఉండిన ఎడల వాడు వినుగాక. అంటే అక్కడ ఉన్నాడు చెవులు లేవా? చెవులు కట్ చేస్తారా? అక్కడ ఉన్న వాళ్ళకి చెవులు కట్ చేస్తారా? లేదా చెవులు లేవా? చెవులు ఇంట్లో పెట్టి వచ్చారా? చెవులు ఫిజికల్గా ఉన్నాయి కానీ వినగలిగిన చెవులు లేవు. వినగలిగిన చెవులు లేవు నీకు. వింటున్నావు
చాలా చక్కగా నన్నే చూసుకుంటా ఇట్లా అని సీరియస్గా బైబిల్ వస్తే తీసుకుంటా శ్రద్ధగానే వింటున్నావు. అంటే నాకు అట్లా కనిపిస్తున్నావు, నువ్వు కూడా వింటున్నావు. కానీ ఏం చెవులు లేవు నీకు. ఎవరికైనాను ఏమన్నమ్మా మళ్ళీ చదువు. ఎవరికైనాను వినుటకు చెవులు ఎవరికైనాను నుండిన ఎడల వినగలిగిన చెవులు ఉండాలి. వినుటకు చెవులు ఎవరికైనాను ఉండిన ఎడల వాడు వినుగాక అని. వాడు వినుగాక అని జాగ్రత్త తీసుకోమంటున్నాడు. ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు ఇప్పటిదాకా నీ లైఫ్లో? ఎన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి విన్నావు? ఎన్ని విషయాలు లోపడ్డావు? ఇప్పుడు వింటామంటే ఏంటండి? దేవుని వాక్యము వినే చెవులు నీకుంటే నువ్వు లోపడతావు. అది కనిపిస్తుంది. ఫిజికల్గా నువ్వు లోపడతావు. నీకు ఆ చెవులు లేవు. విన్నట్టు ఊపుతున్నావు, ఎట్లా అన్నీ అట్లా ఊపుతావు. కానీ నిజంగా నువ్వు దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో దేవుని మాట నెరవేరుస్తుంది. దాని తగ్గట్టు నువ్వు డిజైన్ చేసుకుంటావు, నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావు, నీ జీవితాన్ని క్రమపరుచుకుంటావు. పోయిన వారం మనం పిల్లల గురించి నేర్చుకున్నావా? ఎంతమంది అమలు చేశారు? ఎందుకు అమలు చేయలేదు మీరు? మీకు వినగలిగిన చెవులు లేవు. యు ఆర్ నాట్. అంటే అదే చెప్తున్నాడు, నువ్వు వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఒకరోజు దేవుడు వీటి విషయాల్లో నిన్ను లెక్క అడుగుతాడు. ఎవరికి గివ్ అకౌంట్ వన్ డే. నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినవి యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. నేను నీ విరోధులకు విరోధినై ఉందును. ఆయన మాట విని ఏం చేయాలంట? చెప్పినది యావత్తు చేస్తాను. జాగ్రత్తగా విని చెప్పినవి యావత్తు చేసిన ఎడలా. చేస్తున్నావా? చేయట్లే. చేస్తావా? చేయట్లేదా? యు నాట్ డూయింగ్. అంటే నీవు దేవుని వాక్యం వినే విషయంలో నువ్వు ఏం లేవు, నీకు వినగల చెవులు లేవు. ఇప్పుడు అంటే నేనేదో చేస్తాను మీకు చెప్పట్లే. నా బాధ అంటే ఏంటంటే, అరే మీకు ఎంత చెప్పినా దేవుని మాటకు మీరు లోపట్లే. యు ఆర్ నాట్ ఒబేయింగ్. 23వ అధ్యాయం 22వ వచనం మళ్ళీ చదువు పాప. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును. వినకపోతే నీకే శత్రువుని. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. బైబిల్ తీయండి అందరూ. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు
చేయుటకు జాగ్రత్త పడవలెను. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు మీరు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలి. ఓకే, చదువమ్మా. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 27-28 వచనాలు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 27-28 వచనాలు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. అది ఒక టెస్ట్. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థం. నేను దేవుడి మాట వింటున్నాను అని అర్థం. దేవుడు అన్నీ నీకు దెబ్బలే తగులుతున్నాయి అనుకో. ఒక రంధ్రం పూడుద్దామని పోతే ఇంకా 2 రంధ్రాలు ఏర్పడ్డాయి అక్కడ. ఒక అప్పు తీరుద్దామంటే ఇంకా 2 అప్పులు పైకి వచ్చినాయి. అంటే ఏమర్థము? నేను దేవుని మాట వింటలేదు కాబట్టి దేవుని శాపము నా మీద ఉంది అని అర్థం. అది నీ పరిస్థితి. వింటున్నావు నువ్వు దేవుని మాటలు? వింటే ఆశీర్వాదము, అదో టెస్ట్. లేకపోతే వింటలేదంటే దేవుని శాపం నీ మీద ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2-3 వచనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2-3 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చదువు. నీవు పట్టణంలో దీవింపబడదు, నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ వచనం దాకా చదవండి. అదే ఈసారి 15వ వచనం చదవమ్మా. 15-16. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పైన ఏమన్నాడు? ఈ దీవెనలన్నీ నీకు సంక్రమించును అన్నాడు. విన్నోళ్ళకి నీకు ప్రాప్తించును. ఇక్కడ ఏమంటున్నాడు? వినకపోతే దీవెనకి బదులుగా ఏం పెట్టాడు? ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏంటో చదువు. పట్టణంలో నీవు శపింపబడదువు. అక్కడేముంది? పట్టణములో దీవించబడదు అని. పట్టణంలో శపింపబడదువు, పొలములో నీవు శపించబడదు. అక్కడేముంది? నీ పొలం ఇప్పుడు పట్టణం ఉంది, నీ పొలం నువ్వు పనిచేసి పని ఉంది, కష్టపడుతున్నావు. ఏమైంది? దీవెన ఉందా, శాపం ఉందా? నువ్వే తెలుసుకో, నేను చెప్పడం కాదు, నీ ఇష్టంగా. తర్వాత నీ గంపయు నీ పిండి పిసుకుతూ చెప్పించబడు. అక్కడేముంది? దీవించబడు. చదువమ్మా. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు అక్కడే ఉంది. మాట వింటున్నావా, వింటలేదు? నువ్వే తెలుసుకో. మీకు ఒక సలహా,
మీరు మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు సరి చేసుకోకుండా దయచేసి ఎవరన్నా సరే ప్రభువు బలలో పాలు పొందొద్దు. నీ జీవితంలో దేవుని మాటలను అమలు చేయకుండా, దేవుని మాటలు వినకుండా దయచేసి ప్రభు బలలో పాలు పొందొద్దు. ఎందుకంటే ప్రతివాడును ఏమంటాడు అక్కడ, దానికంటే ముందు ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే. నువ్వు వినావు కదా మాట, ఎందుకు అనవసరంగా దాంట్లో వెళ్ళి ఇరుకుతావు? దేవుని మాటే వినవు, నీకు ఇష్టం లేదు, నీకు అంత ఏంటంటే రావాలి, పోవాలి, ఉండాలి, వెళ్ళిపోవాలి, రిక్వెస్ట్లు పంపించాలి, నీకు టైం ఉండదు కదా. పోనీ ఏమన్నా సాధించావా జీవితం అంటే ఇదిగో ఈ శాపాలే ఉన్నాయి. సో ఒక పాస్టర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు కనుక నీ జీవితాన్ని క్రమపరచుకోలేకపోతే ఏంటి, నువ్వు దయచేసి పనుల్లో పాల్గొందొద్దు. ఒకళ్ళు ఇప్పుడు ఎవరిని వచ్చారనుకో, పలానా వ్యక్తి వచ్చాడు, నేను చెప్తా బాబు వెళ్ళిపో అనగా గమ్మున వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నాడు అంటే, నువ్వు నీ లైఫ్ సరిగ్గా లేదు అక్కడ. నేనెందుకు ఆ పాపం ఇప్పుడు చెప్పాలి కదా. నరపుత్రుడా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పినప్పుడు నేను చెప్పకపోతే వాడు చచ్చిపోతాడు, కానీ మన ప్రాణానికి సంబంధించిన లెక్క దేవుడు నన్ను అడుగుతా అన్నాడు. సో నేను మీకు ఈరోజు మొదటిసారి నా లైఫ్లో చెప్తున్నాను, మీరు మీ జీవితాన్ని క్రమపరచుకోకుండా, సరి చేసుకోకుండా దయచేసి ప్రభు బల దగ్గరికి రావద్దు. అక్కడ ఉండిపోండి. ఎందుకు? ప్రతివాడు తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది, దేవా నేను ఈ వారం అంతా సినిమా చూశాను, నెక్స్ట్ వీక్ ఈ వారం నుంచి చూడను ప్రభా, పోయిన వారం అంతా ఏదో చూశాను, తప్పైపోయింది, కాలు మొక్తా పాంచనని పోయిన వారం నేను అన్నానా లేదా? కానీ మళ్ళా ఈ వారం అంతా చూశారు సినిమా. ఇప్పుడేంటి మరి? అనవసరంగా దేవుని చేతిలో పడేందుకు? ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది. అది అంత దాకా ఎందుకు వెళ్తాం? డోంట్ డూ దట్. ఇంకొకటి 4వ జాగ్రత్త చూద్దాం. 4వ జాగ్రత్త ఏంటి? నిర్గమాకాండం 34వ అధ్యాయము 12 నుంచి 16 వచ్చింది. నిర్గమాకాండం 34వ అధ్యాయము 12 నుంచి 16 వచ్చిన. నీవు ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. అంటే అన్యజనుల విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం అన్యజనుల మధ్య ఉన్నామా, పరలోకంలో ఉన్నామా? హలో, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మన చుట్టూ ఎవరున్నారు? అన్యజనులు ఉన్నాం. అన్యజనుల మధ్య పని చేస్తున్నామా, పరలోకంలో పని చేస్తున్నాం? మనం అన్యజనుల మధ్య పని చేస్తున్నాం. అన్యజనుల విషయాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, నేనేం రాశాను అక్కడ? వారి ఆచార వ్యవహారాలు, వారి పద్ధతులు, నియమాలు విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. పిల్లి అడ్డం వచ్చింది, ఏం చేయాలి? ఏం చేస్తాడు? అక్కడ ఆపేస్తాడు కొంచెంసేపు.
ఎందుకంటే అన్యులు అట్లా చేస్తారు. రాక చర్చికి వచ్చేటప్పుడు అచ్చయ్య అన్నాడు ఎవడో ఒకడు. కొంతసేపు అక్కడ కూర్చొని నీళ్లు దాకా కూర్చోవాలి. గుడ్, నీళ్లు దాకా కూర్చోవాలి. ఇంకా నేను వస్తుంటే ఒక విధవరాలు ఎదురొచ్చింది. అప్పుడేం చేయాలి? నేను పెళ్ళికి వస్తున్నాను, పెళ్లి సంబంధం ఎదురు చీ అని మళ్ళా వెనక్కి పోయి ఏం చేయాలి? కూర్చోవాలా? ఎవరు ఆచారాలు? మంగళవారము షేవింగ్ చేసుకోకూడదు, సోమవారమే చేసుకోవాలి, మంగళవారం చేసుకోకూడదు. ఇంకా శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, పసుపు ఇవ్వకూడదు, ఉప్పు ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు, పాలు ఇవ్వకూడదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నా కూతురికి పెళ్లి చేయాలి. ఎవరిని చేయాలి? నేను 2 అంటే 2కే చేయాలి, 3 అంటే మాట్లాడేటండి 3కే చేయాలి. ఎందుకు? రెండోవాడు మూడోవాడిని చేసుకోకూడదా? మూడోవాడు రెండోవాడిని చేసుకోకూడదా? లేకపోతే అన్యుల్ని అన్య జనాంగం నుంచి ప్రభుని ఎరిగిన వాడిని చేసుకోకూడదా? రేపొద్దున ప్రాబ్లం వస్తే మా కులము వాళ్ళు మన కులం వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని చేసుకున్నావు కాబట్టి నీకు ఈ సమస్య వచ్చిందని వాళ్ళు ఎవ్వరు నా దగ్గరికి ఇవన్నీ ఏంటి చెప్పండి? ఇవన్నీ ఏంటి? అన్యజనుల ఆచారాలు ఉన్నాయా లేవా నీ దగ్గర? మస్తున్నాయి, మామూలుగా లేవు. అంటే నువ్వు హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు కానీ నీ మనసు మొత్తం నీ మొత్తం ఎక్కడో ఆయన మూల కూర్చోబెట్టావు, కానీ హృదయం మొత్తం అన్యజనుల ఆచారాలే ఉన్నాయి నీకు. అన్యజనుల ఆచారాలు నీ జీవితంలో ఉంటే జాగ్రత్త. యు ఆర్ గోయింగ్ టు గివ్ అకౌంట్ వన్ డే. దాన్ని నువ్వు వదిలిపెట్టవా? ఇశ్రాయేలీలు ఎందుకు నాశనం అయ్యారో తెలుసా మీకు? ఇశ్రాయేలీల చరిత్ర మొత్తం మీరు గమనిస్తే ఇశ్రాయేలీకి ధర్మశాస్త్రం వచ్చింది, మోషే ఉన్నంతకాలం ఫాలో అయ్యారు, యెహోషువ ఉన్నంతకాలం ఫాలో అయ్యారు, అంతా బాగుంది. ఎప్పుడైతే యెహోషువ మోషే ఆ ధర్మశాస్త్రం చెప్పేవాళ్ళు లేకుండా పోయారో ఈజీగా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆచారాలు వీళ్ళకి నచ్చినాయి, వాళ్ళ వ్యవహారాలు వీళ్ళకి నచ్చినాయి. ఇప్పుడు మనం చర్చికి వచ్చాం, మనకెవడు ఇంత మందు పోయాడు కదా, ఏమనంటే ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతాం, బలు తీసుకుంటాం. అన్యజనుల ఆచారం అట్లా కాదు. ఒక విగ్రహం ఉంటుంది, అక్కడ ఒక ఇది ఉంటుంది, బలి ఉంటుంది, శాఖ పోస్తారు, శాఖ దానిగా మనకు పోస్తారు, ఇంత తాగుతాము. సో వీ నీడ్ ఆల్ ద అన్యజనుల ఆచారాలు. మనం వదిలిపెట్టలేకపోతున్నాం. మనం వాటిని వదిలిపెట్టలేకపోతున్నాం కాబట్టి మన లోపల ప్రజలు లేకపోతే లోకము యేసు ప్రభు చూడట్లేదు. వీళ్ళు యేసు ప్రభు బిడ్డలని వాళ్ళు చెప్పట్లేదు. ఇంకా మనం వీఆర్ సేమ్ ఫాలోయింగ్ అంతే. ఆత్మీయంగా యేసు ప్రభు దేవుడు అని చెప్తామేమో కానీ ఫిజికల్గా లోకాలకు నువ్వు చూపించుకోలేకపోతున్నావు. అందుకే ఎవరు మనల్ని బట్టి వీడి ప్రభుని ఎరిగిన వాడు, ఇతను పద్ధతులు వేరు, ప్రసాదం తీసుకొచ్చి మనకి ఇస్తారు. మనం ఏం చేస్తున్నాం? మనకు కొబ్బరికాయ ఇస్తారు, ఏం చేస్తున్నాం? దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు అయితే సున్నితంగా తిరస్కరిస్తున్నారు. అయితే మనం బొట్టు పెడతారు, ఒక దగ్గరికి వెళ్తే ఇట్లా ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకో ఏం చేస్తారు? కొంచెం చిన్నగా అక్క అమ్మ నేను క్రిస్టియన్ అంటే ఓకే, లేకపోతే చిన్నగా ఇక్కడ పెట్టక్క, ఇక్కడ చిన్న లైట్ ఇట్లా అంటారు, కనిపించ కదా. వై ఆల్ దీస్ థింగ్స్ అంటే అన్యజనుల చూడండి, అన్యజనుల ఆచారాలు అనుసరించి అసలు ఆయన ఎవరు ఒక రాజు చేతిలో చాలా దరిద్రంగా మారిపోయాడు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు మనం బాగా ఆకర్షితులవుతాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం కోసం గమనిద్దాం, తొందర గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1-11 వచనాలు చదువుదాం. అన్యజనులు తోరణాలు కడతారు. మన ఇంటికి వెళ్ళంగానే ఏముంటాయి? తోరణాలు ఉంటాయా?
ప్లాస్టిక్ ఉంటాయి మనకి, వాళ్ళేమో మామిడి తోరణాలు కడతారు. అమ్మమ్మ కన్సీవ్ అయిన అమ్మాయి, ప్రెగ్నెంట్ అమ్మాయి సాగు దగ్గరికి రాకూడదు, వాళ్ళ ఆచారం. మనం వస్తామా? సేమ్ ఓల్డ్ స్టోరీ. శుక్రవారమే తలకు పోసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు పోసుకోవాలి, మన పద్ధతి. కానీ మనం ఏం చేస్తాం? శుక్రవారమే పోసుకోవాలి. ఎవరైనా చనిపోయారనుకో, మెమోరియల్ సర్వీస్ నెక్స్ట్ డే పెడతామంటే మొన్న ఎన్ని రోజులు పెట్టాలి? ఎలా ఎంత డేటు? ఎలా ఎంత డేటు? 23 చచ్చిపోయాడు. ఎప్పుడు పెట్టాలి? 23, 24, 25 పెట్టండి. ఇందుకే ఆ సాయంత్రం పెట్టండి. వద్దు. ఏ రోజు పెట్టాలి? 23, 24, 3 రోజు 25 పెట్టండి. నాకు కుదరదయా, అయితే ఒక పని చేయండి, 23, 24, 25 తర్వాత 27 పెట్టండి. ఎన్నో రోజు అది? 5. మనం కూడా సేమ్ అంతే. 3వ రోజన్నా పెట్టు, 5వ రోజన్నా పెట్టు, ఇంకా చెప్పండి, రోజులు చెప్పండి, తెలుసు కదా మీకు. 9వ రోజన్నా పెట్టు, 11వ రోజు పెట్టు, అంతే. ఆంజనేయులు ఇప్పుడు పురుషుడు చచ్చిపోయాడానికి ఆంజనేయులు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? అది చెప్పరేంటండి? గాజులు వేస్తారా? అక్కడ తీసుకెళ్ళి ఆవిడ తీసుకెళ్ళి గాజులు తీయరమ్మా, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు చూడలేదేమో. అక్కడ పారగొడతారు, టపా పారగొడతారు. మనం ఏం చేస్తాం? ఇది మాత్రం చెప్పరు. మనం కూడా సమాధి దగ్గర తీసుకెళ్ళి కొబ్బరికాయ కాదు, నిజంగా కొబ్బరికాయ ఒకటి ఎందుకు కొట్టలేదా అనుకుంటా నేను. క్యాండిల్స్ పెట్టి ప్రార్థన చేసి, పాస్టర్ గారు ఇప్పుడు అక్కడేమో అందరు ముత్తైదువులు అంట, గాజులు ఉన్నోళ్ళు కొడతారు. ఇక్కడ ఎవరు కొడతారు? పాస్టర్ గారు ఎంత దౌర్భాగ్యుడో, పాస్టర్ గారు ఇప్పుడు దాన్ని కొడతారు. మంటికి మన్ను టప్పుని ఇట్లా ఉత్తాడు, 4 గాజులు ఎగుతాయి. చెంపుకు మంటికి మన్ను అని మన్నైంది వెనకలే మళ్ళా భూమికి చేరినని అవన్నీ చదువుతా ఇట్లా వస్తుంటాడు. అన్నీ ఏమైపోతే గాజులు. తర్వాత పాస్టమ్మ గారు మిగతా గాజులు ఎరగొడతారు. అనుసరిస్తున్నావా లేదా? అనుసరిస్తున్నావా? జాగ్రత్త. ఏమో తెలుసా, దేవుడు ఇక్కడ చూడండి, మీకు ఒక ఉదాహరణ నేను చూపించి మనము ప్రభుత్వంలోకి వెళ్దాం. 11వ అధ్యాయం చదవమ్మా. మొదటి ప్రార్థనలు మోయాబీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు, 5 జనాంగం, అన్ని జనులు ఉన్నారు. 6 జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు అనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి ఎక్కడ జరిగింది మిస్టేక్? ఇంటికి వెళ్ళినా చదవండి. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నువ్వు అన్ని జనులతో సహవాసం చేయొద్దు, చెయ్యనియొద్దు అని. ఈయన సహవాసం చేశాడు, వాళ్ళకి ఆకర్షితుడయ్యాడు. 1000 మంది ఈయనకి. పేరు ఆయనది, ఊరు వేరే వాళ్ళది. వేరే వాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను నవ్వుతూ చెప్పట్లేదండి, చాలా బాగా చెప్తున్నాను. మనము దేవుడు మనకిచ్చే బ్లెస్సింగ్స్ అనేది మనం దేవుడితో జాగ్రత్తగా ఉండే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 3వ జాగ్రత్త ఏం చెప్పుకున్నాం మనం? దేవుని ఆరాధన విషయంలో ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరికి విలువ ఉంది, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరికి నువ్వు ఇది చేస్తున్నావు, ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్.
నువ్వు దేవునికి ఎంత విలువ ఇస్తున్నావు దాని మీద ఆధారపడింది. నువ్వెంత వెంబడిస్తున్నావు. 4వది ఏం చెప్పాను? దేవుని వాక్యానికి నువ్వు ఇచ్చే విలువ ఎంత. రోజు వింటున్నావు, ఏం చేస్తున్నావు? అమలు చేస్తున్నావా లేదా? దేవుని వాక్యానికి విలువ ఎంత విలువ ఉంది? దేవుడు కౌంట్ చేస్తాడు ప్రతి జాగ్రత్త. ఓకే, 4వది ఏం చెప్పాను నేను? అన్యజనుల ఆచార విషయాల్లో ఈ సమయంలో మరి నిజంగా నువ్వు దేవునితో క్రమపరచుకుంటే దయచేసి మాత్రమే ప్రభు వాళ్ళకు చెయ్యి వెయ్యి, లేకపోతే దయచేసి చెయ్యి వేయొద్దు. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే. నువ్వు చేసే తప్పులు మళ్ళీ దేవుని చేతితో ఎందుకు పడతావు? ఈరోజు మరి జాగ్రత్తలు 4 జాగ్రత్తలు విన్నాం. మరి నువ్వు నిజంగా జాగ్రత్త తీసుకున్నావా లేదా? నిజంగా జాగ్రత్త తీసుకుంటున్నావా లేదా? నువ్వు తీసుకోకపోతే నువ్వు బాధ్యత వహించాల్సి వస్తుంది. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.